ఈరోజు జరిగిన పట్టణ స్వర్ణకార సంఘ ఎన్నికల్లో భాగంగా ఎన్నీరవరం ముచ్చయ్య గారు 410 ఓట్లతో విజయం సాధించారు అధ్యక్షునిగా. ప్రధాన కార్యదర్శిగా ముగ్గిల సత్యనారాయణ 362 ఓట్లు సాధించి విజయం సాధించారు. అలాగే కోశాధికారిగా సింహరాజు అరుణ్ కుమార్ 488 ఓట్లతో విజయం సాధించారు. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ధ్యేయంగా ఈరోజు ప్రతి ఒక్కరు సభ్యులు ఈరోజు నాకు ప్రతి ఒక్కరు ఓటు వేసి అందరు గెలిపించిన సందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు రానున్న రోజుల్లో వాళ్ళ ఏదున్నా సంఘం తరఫున ఏదున్నా కానీ నేను వాళ్ళకు ముందుండి అందరికీ న్యాయం చేయగలుగుతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతి సభ్యుని నా తమ్ముని అన్న బావ అందరి బంధుమిత్రులుగా నేను అందరినీ భావించి నేను అందరికీ సపోర్ట్ చేయగలుగుతానని నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్వర్ణకార సంఘం కార్యవర్గ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి విజయం సాధించినందుకు నా స్వర్ణకార కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ బాధ్యత అయితే ఎవరైతే నా పైన ఉంచారో ఆ బాధ్యత పూర్తిగా మనసా వాచా కర్మన చిత్తశుద్ధితోని ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా నేను ఈ బాధ్యతను నిర్వర్తిస్తానంటూ ఈ స్వర్ణకార కుటుంబ సభ్యుల అన్నలు తమ్ముళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ పాదాభివందన చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు జరిగిన ఎన్నికలలో కోశాధికారిగా గెలుపొందినందుకు నన్ను గెలిపించినందుకు స్వర్ణకార సోదరులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జరిగిన స్వర్ణకార సంఘం ఎన్నికలలో గెలుపొందిన కార్యవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మా ఎన్నికల నిర్వహణ కమిటీకి సహకరించిన స్వర్ణకార సంఘ సోదరులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు జరగబోయే మన కార్యవర్గము ఈ కొత్త కార్యవర్గము మున్ముందు సంఘాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ప్రతి సభ్యుడి సమస్యను తమ సమస్యగా భావించి సంఘాభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నాను. అట్లే స్వర్ణకార సంఘ సమస్యల గురించి చర్చించి ఇంకా వేరే వాళ్ళతో పెద్దవాళ్ళతోటి దాన్ని సమీక్షించుకొని
ముందుకు తీసుకుపోగలుగుతారని నేను ఆశిస్తున్నాను. మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి వాటికి ఎన్నికలు జరిగినాయి. మరి ఆ ఎన్నికలు జరిగిన ఫలితాలు మరి ఇప్పుడే అందజేశారు. మరి ప్రతి సభ్యులు ఈ సంఘ సభ్యులందరూ మరి వారికి అన్నుదండగా ఉండాలని కోరుకుంటూ మరి కమిటీ న్యాయంగా నిర్వహించింది. అందులో ఎలాంటి భేదం లేకుండా నిర్వహించింది. కాబట్టి మరి మా కమిటీ సభ్యులకు మరి మొత్తం స్వర్ణకార కుటుంబ సభ్యులందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు.